బ్రదర్ 530 ప్రింటర్లో వైఫై డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవాలి. అంటే మొబైల్కి ప్రింటర్కి కనెక్ట్ చేసుకోవటం వితౌట్ నెట్వర్క్లో. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ప్రింటర్ ఆన్లో పెట్టుకున్నాక మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి బ్రదర్ కనెక్ట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో బ్రదర్ మొబైల్ కనెక్ట్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుందాం మనం. మొబైల్ కనెక్టింగ్, ఇది మొబైల్ కనెక్ట్, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ అయిపోయింది. ఆ తర్వాత మనం ప్రింటర్లో కాన్ఫిగర్ చేసుకోవాలి. మెనూ బటన్ నొక్కాలి. మైనస్ బటన్ నొక్కుతుంటే నెట్వర్క్ అని వస్తుంది. మెనూ నొక్కి మైనస్ నొక్కుతుంటే నెట్వర్క్ అని వస్తుంది, దాన్ని ఓకే చేయండి. దాంట్లో వైఫై డైరెక్ట్ అని ఉంటుంది, దాన్ని ఓకే చేయండి. మాన్యువల్ అని వస్తుంది, దాన్ని ఓకే చేయండి. కనెక్టింగ్ అని వచ్చి అక్కడ మీకు పాస్వర్డ్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు ఆ చివర్లో వచ్చేది పాస్వర్డ్ అనమాట. ఆ పాస్వర్డ్ని మన మొబైల్లో ఎంట్రీ చేసుకోవాలి. సో మనం పాస్వర్డ్ని ఇప్పుడు ప్రింటర్ని మన మొబైల్ కన్ఫిగర్ చేసుకుందాము. మన మొబైల్లో మీకు వైఫై ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే దాని దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ వైఫై బటన్ మీద క్లిక్ చేసి పట్టుకుంటే మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు బ్రదర్ ప్రింటర్ కనబడుతూ ఉంటుందన్నమాట. చూసారా, బ్రదర్ డైరెక్ట్ అని వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పాస్వర్డ్ కొట్టాలి. ప్రింటర్లో వచ్చే పాస్వర్డ్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. మనం ఎంట్రీ చేస్తున్నాను నేను. మీ ప్రింటర్లో ఏ పాస్వర్డ్ వస్తుందో ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. నేను నా దగ్గర ఉన్న ప్రింటర్ పాస్వర్డ్ ఎంట్రీ చేస్తున్నాను. ఒకసారి పాస్వర్డ్ కరెక్ట్గా కొంచెం చెక్ చేసుకొని కనెక్ట్ కొట్టాలి. ఇక్కడ చూడండి, చెకింగ్ అని వచ్చి కనెక్టెడ్ ఇంటర్నెట్ అని వచ్చింది కదా, ఆల్వేస్ కనెక్ట్ క్లిక్ చేసుకోండి. అది ఎప్పుడు కనెక్ట్ అయ్యి మీరు ప్రింటర్ దగ్గరికి రాగానే ఆటోమేటిక్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అది చూసారా, కనెక్టెడ్ వితౌట్ ఇంటర్నెట్ వచ్చింది. ఈసారి వచ్చినాక మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్నాం కదా యాప్, ఆ యాప్ ఇదిగోండి ఇక్కడ యాప్ ఉంది, దాన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేసినాక ఇక్కడ మీకు చూడండి, నెక్స్ట్ అని వచ్చింది, నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇవన్నీ ఆప్షన్స్ మనకేమో వస్తున్నాయి, స్కిప్ కొట్టేసేసేయండి. ఓకేనా, దానికి టిక్ పెట్టుకొని అగ్రికి ఇక్కడ టిక్ పెట్టుకోవాలి, ఓకే కొట్టుకోవాలి. ఇట్లా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అనండి, అలో కొట్టండి. ఇట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ప్రింటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. రిజిస్టర్ యువర్ మెషిన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మాన్యువల్ ఐపీ ఎంట్రీ చేయాలి. ఐపీ చూడండి, ఆల్రెడీ మనం ప్రింటర్ కనెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ ప్రింటర్ చూపించేసింది మీకు ఇక్కడ 190.168.118.1. ఓకేనా, దీన్ని టచ్ చేయండి. కనెక్టింగ్ టు మెషిన్ అని వస్తుంది. ఎగ్జిట్ సెటప్ కొట్టేసేసేయండి. ఇవన్నీ వెబ్ పేజెస్ ఓపెన్ అవుతాయి, ఇవన్నీ తీసేసేసేయండి, అవసరం లేదు మనకి. ఇప్పుడు ప్రింట్అవుట్ చూసుకోవచ్చు. మనం ప్రింటర్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్ స్కాన్ చేసి వస్తాను. స్కాన్ బటన్ ప్రెస్ చేశాను, సెర్చ్ కొట్టాను. మన కలరు, A4 డాక్యుమెంటు, DPI మనం సెట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓన్లీ డెమో కోసం కాబట్టి నేనేం సెట్ చేయలేదు. స్కాన్ అయిపోయింది. ఇంకో పేజ్ కావాలంటే యాడ్ డాక్ పేజ్ కొడితే ఇంకొక డాక్యుమెంట్ కూడా స్కాన్, అట్లా మనం కంటిన్యూస్గా స్కాన్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని. ఓకేనా, స్కాన్ అయిపోయినా పైన డన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు జేపీజీలో సేవ్ కావాలని సేవ్, షేర్ కావాలని షేర్ కొట్టుకోవచ్చు. ఇక్కడ నేను సేవ్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, షేర్ కూడా చూపిస్తాను. ఇక్కడ షేర్ క్లిక్ చేసి మీరు వాట్సాప్లో షేర్ కావాలని షేర్ చేసుకోవచ్చు, పంపించుకోవచ్చు.